బ్రేకింగ్ చూస్తున్నాం. బనకచర్ల ప్రాజెక్ట్ అంశంపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. నిన్న ఢిల్లీ వెళ్లి వచ్చిన హరీష్ రావు ఈ అంశంపై చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. బనకచర్ల అంశంపై ఇప్పటికే పలుమార్లు కేసీఆర్తో హరీష్ రావు చర్చలు జరిపారు. అటు గతంలోనూ పలుమార్లు బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఇప్పటికే న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఇక బనకచర్ల అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం బనకచర్లపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వంశీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఢిల్లీలో న్యాయ నిపుణులతో మాట్లాడినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా బనకచర్ల విషయం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా అంతర్రాష్ట్ర నదికి సంబంధించినటువంటి విషయాలను పట్టించుకోకుండా, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన సమస్యలు ఉన్నటువంటి నది విషయాలకు సంబంధించి పట్టించుకోకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్తున్న విషయం సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఒకవైపు కేంద్ర ఎన్డీఏ సర్కార్లో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి టీడీపీ, అదేవిధంగా జనసేన కూటమి బలంతోనే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎన్డీఏ సర్కార్ కు సపోర్ట్ చేస్తున్నటువంటి విషయంతో చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని చూసుకొని ముందుకు వెళ్తున్నారు అనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. దాదాపుగా 200 టీఎంసీల వాటర్ ని గోదావరిలో నుంచి వరద జలాలను మాత్రమే వినియోగించుకుంటాము, మిగులు జలాన్ని వినియోగించుకుంటామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అంటున్న విషయాన్ని బీఆర్ఎస్ ఒకవైపు దాన్ని ఖండిస్తూ ఉంది. ఒకవైపు మిగులు జలాలు ఉంటే తెలంగాణకు రావాల్సినటువంటి వాటలో గోదావరిలో ఇప్పటికే 960 టీఎంసీలు తెలంగాణ వాటా ఉంది. మరోవైపు 3000 టీఎంసీల మిగులు జలాల్లో కూడా తెలంగాణకు 1900 పైగా తెలంగాణకు వాటా వస్తుంది. మొత్తం 2900 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాల్సి ఉంటుంది. వీటి విషయంలో ఎలాంటి హక్కులు తేలకుండానే ఆంధ్రప్రదేశ్ సర్కారు ముందుకు వెళ్ళడం సరికాదు. ఒకవైపు అప్పర్ సంబంధించినటువంటి రాష్ట్రాలు, మరోవైపు మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా కూడా దీనిపైన ఒకవైపు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి పూర్తిగా అది తేలకుండానే ఇంకా ముందుకు పోతున్నారు. మళ్ళీ పోలవరం నుంచి డైవర్ట్ చేస్తూ ఈ మొత్తం నీటిని వినియోగించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి ప్రయత్నాలని ఒకవైపు లీగల్ గా తేల్చుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇటు కృష్ణాలో నుంచి కూడా నాగార్జున సాగర్ నుంచి రైట్ కెనాల్ ని ఇప్పుడున్న దానికి దాదాపుగా డబుల్ స్ట్రెంథెన్ చేసి రోజుకు 2 టీఎంసీల వాటర్ ని తరలించే విధంగా ఏర్పాట్లు చేద్దామని చెప్పేసి బనకచర్ల ప్రీఫీజబిలిటీ రిపోర్ట్లు వాళ్ళు పెట్టడం జరిగింది, డిపిఆర్ లో పెట్టారు. ఇప్పుడు కృష్ణాని, మరోవైపు గోదావరిని, 2 రాష్ట్రాల 2 నదుల నీటిని ఆంధ్రప్రదేశ్ కొల్లగొట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. దీని మీద న్యాయబద్ధంగా తెలుసుకోవాలి, దీన్ని ఆపి తీరుతాము, న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి టీఆర్ఎస్ అంటుంది. అందులో భాగంగానే నిన్న హరీష్ రావు ఢిల్లీ వెళ్లి పలువురు న్యాయ నిపుణులతో మాట్లాడి వచ్చినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే దీని మీద కేసు వేయడం కోసం సమాయత్తం అవుతున్నారు. థ్యాంక్ యూ స్వామి.